లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు గెలవాలన్న లక్ష్యం వెనుక వ్యూహం ఏంటి? కాంగ్రెస్ పేరిట ఉన్న 414 సీట్ల రికార్డు బ్రేక్ చేయడమేనా? లోక్సభలో 3/2 మెజార్టీ మార్క్ అయిన 366 సీట్లపై భాజపా కన్నేసిందా? ఆ మేరకు సీట్లు సాధిస్తే అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోవాలన్న ప్రణాళికలు ఉన్నాయా? ఒకే దేశం ఒకే ఎన్నికలు ఢిల్లీని తిరిగి పూర్తి స్థాయిలో కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే యోచన ఉందా? మోదీ బృందం ఆలోచనలను ఈ కథనంలో విశ్లేషిద్దాం. अब की बार 400 पार जनता ने खुद अपनी प्रिय सरकार की वापसी के लिए ऐसा नारा बुलंद कर दिया है। ये नारा बीजेपी ने नहीं बल्कि देश की जनता जनार्दन का दिया हुआ है। లోక్సభలో 3/2 మెజార్టీ అయిన 362కు పైగా సీట్లను ఈ ఎన్నికల్లో సాధించాలని అధికార భారతీయ జనతా పార్టీ బలమైన భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. భాజపా స్వయంగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 400కు పైగా స్థానాలు గెలవాలని ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఈ వ్యూహం వెనుక మొదటి లక్ష్యం ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేయడమేననే వాదన బలంగా వినిపిస్తోంది. భాజపా విజయం ఖాయమనే భావనకు విపక్షాలు వచ్చేసి ఒక రకమైన నైరాశ్యంలోకి వెళ్తాయని కమలదళం అంచనా వేస్తోంది. పార్లమెంట్లో ఎవరిపైనా ఆధారపడకుండా కీలక బిల్లులకు ఆమోదం పొందాలంటే 3/2 మెజార్టీని సొంతంగా సాధించాలనేది భాజపా రెండో వ్యూహంగా కనిపిస్తోంది. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో 414 సీట్లు సాధించగా మిత్రపక్షాలతో కలిసి దాన్ని బ్రేక్ చేయాలని ప్రధాని మోదీ సంకల్పించినట్లు తెలుస్తోంది. ఆ దిశలో పాత మిత్రులందరినీ తిరిగి ఎన్డీఏలోకి ఆహ్వానించే ప్రయత్నాలను భాజపా గట్టిగానే చేస్తోంది. 1957 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 371 సీట్లు సాధించగా ఈసారి సార్వత్రిక సమరంలో ఆ లక్ష్యాన్ని అధిగమించాలని మోదీ బృందం అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగగా దానిని అధిగమించాలని ప్రధాని మోదీ మధ్యలో బలమైన కోరిక ఉందని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. తద్వారా ప్రధాని మోదీ వరుసగా 4వ విడతకు కూడా సిద్ధమయ్యారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భాజపా నినాదమైన ఒకే దేశం ఒకే ఎన్నికలకు కూడా 3/2 మెజార్టీ తప్పనిసరి. మోదీ 3వ విడత పాలనలో ఈ నినాదాన్ని సాకారం చేయాలని ఆ పార్టీ కృత నిశ్చయంతో ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ కూడా 2029 నుంచి ఒకే దేశం ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేయాలని సిఫారసు చేసింది. అందుకు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉన్నందున వచ్చే 5 ఏళ్లలో ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి 3/2 మెజార్టీ సాధించాలని కమలదళం కంకణం కట్టుకుంది. సీఏఏ పూర్తి స్థాయిలో అమలు, ఢిల్లీని తిరిగి కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం వంటి అంశాలు కూడా కాషాయ దళం మదిలో ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జాతీయ స్థాయి నేతగా ఎదగకుండా ముందే కళ్లెం వెయ్యాలనే వ్యూహం కూడా భాజపా మదిలో ఉందనే వాదన వినిపిస్తోంది. ఉమ్మడి పౌర స్మృతి మాత్రం తీసుకొస్తారండి, అది అవసరం కూడా. ఇది హిందూ రాజ్యంగా ప్రకటించడం బీజేపీ చేయడానికి అవకాశం లేదు, చేయరు కూడా. భారీ మెజారిటీ ద్వారా రాజ్యాంగాన్ని సవరించి మళ్లీ ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు అనేటువంటిది. ఢిల్లీ దేశ రాజధాని. అక్కడ జరిగేటువంటి పలు అంశాల వల్ల అరవింద్ కేజ్రీవాల్కి పలుకుబడి పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. పాలనా పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీని మళ్లీ ముక్కలుగా చేసి పూర్తిగా కేంద్రం చేతిలో నియంత్రణ ఉండేటువంటి భాగాన్ని, దానికి సంబంధం లేనటువంటి భాగాన్ని రెండుగా విడగొట్టి విడివిడిగా చూసేటువంటి పద్ధతి తీసుకొచ్చే అవకాశం మాత్రం ఉంది. ఒక దేశం ఒకేసారి ఎన్నికలు అనేటువంటి వారి చిరకాలమైనటువంటి నినాదం కూడా అమలు చేసేటువంటి అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా భాజపా ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. 2024-29 మధ్య ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సంకల్పించింది. 2026లో జనగణన చేపట్టాల్సి ఉండగా ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయాలి. అయితే దేశంలో లోక్సభ స్థానాలను 543 నుంచి 888కి, రాజ్యసభ స్థానాలను 245 నుంచి 384కు పెంచాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఇది చాలా సంక్లిష్టమైన అంశంగా పరిణమించింది. పలు దక్షిణాది రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలను పెంచితే ఉత్తరాదిలో సీట్లు భారీగా పెరుగుతాయని వాదిస్తున్నాయి. ఇది భాజపాకు మంచి అవకాశంగా మారుతుందని అంటున్నాయి. అయితే ఎన్డీఏ 400కు పైగా సీట్లు సాధిస్తే ఈ లక్ష్యం నెరవేరుతుందని భాజపా భావిస్తోంది. అయితే భాజపా 370 సీట్ల లక్ష్యానికి సంబంధించి మోదీ, అమిత్ షా మధ్యలో ఏముందో అంచనా వేయడం ఎవరి వల్ల కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మనకు అంతుపట్టనివి, మనం ఊహించనివి ఇంకా ఏమైనా లక్ష్యాలు వారి మెదడులో ఉండి ఉంటాయా అంటే మనం చెప్పలేము. ఎందుకంటే
ఏ రాజకీయ పార్టీ అయినా స్వార్థంగానే వ్యవహరిస్తుంది, వాళ్ళ ప్రభావం పెంచుకోవడానికే ప్రయత్నిస్తుంది. కాబట్టి ఏమైనా కొత్త ఆలోచనలు చేయరు అని అనలేం, కానీ దేశానికి నష్టం కలిగించేటువంటివి మాత్రం భారతీయ జనతా పార్టీ చెయ్యదు అనేటువంటిది మాత్రం మనం స్పష్టంగా చెప్పగలం. లోక్సభలో 3/2 మెజార్టీ లక్ష్యాలు ఎలా ఉన్నప్పటికీ రాజ్యసభలో ఆ స్థాయి మెజార్టీ భాజపాకు ఆమడ దూరంలోనే మిగిలిపోయింది. ఎగువ సభలో మొత్తం 245 సీట్లు ఉండగా 3/2 మెజార్టీకి 164 సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం రాజ్యసభలో భాజపాకు 97 మంది సభ్యులు ఉండగా మిత్రపక్షాలతో కలిసి 117 మంది సభ్యుల బలం ఉంది. ఎన్డీఏ పక్షాలు 400కు పైగా సీట్లు సాధిస్తే ఈ బలం మరింత పెరిగే అవకాశం ఉంది. మోదీ 3వ విడత హయాంలో వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో భాజపా అధికారం సాధిస్తే ఇది సుసాధ్యమయ్యే సూచనలున్నాయి.